హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్ 2 డేస్ నుంచి నేను వీడియో పెట్టలేదు. నిన్న లైవ్, ఈ రోజు లైవ్ రెండు కలిపి ఒకే టైంలో వీడియో చేస్తున్నాను. కొంచెం లెంతీగా ఉండొచ్చు వీడియోని, అయినా కానీ పూర్తిగా వీడియో మొత్తం వినండి. అసలు నేను చెప్పేది మొత్తం విన్నాక మీ అభిప్రాయం ఏందో చెప్పండి కామెంట్ చేసి. నాకు నిన్న కానీ ఈ రోజు కానీ కొంతమంది వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ చూసాక చాలా అంటే చాలా కోపం వచ్చింది, బాధ వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనిపించింది. ఇప్పుడు ఒక అమ్మాయి మీద వీకెండ్ అయితే బిగ్ బాస్ ఏదో ఒకటి మాట్లాడతారు. ఇలా అసలు ఎందుకు అంత హేట్ చేస్తున్నారు అమ్మాయిని అంటే ప్రజలు హేట్ చేస్తున్నారు అనట్లేదు నేను. అంటే అభిమానులు హేట్ చేయట్లేదు, వీడియోస్ చేసేవాళ్ళు వాళ్ళని హేట్ చేసేలాగా చేపిస్తున్నారు. అది ఎందుకు నాకు నచ్చలేదు. ఇంకా కళ్యాణ్ తనూజ విషయంలో ఈ వీడియో చాలా అంటే చాలా నిజాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ 2 రోజులు చూసిన వీడియోస్ని బట్టి, లైవ్ని బట్టి నాకు తోచిన నిజాలు, ట్రూస్ అనేవి అందరికీ తెలియాలి. అందరికీ ఏ విధంగా సంజన గారికి అన్యాయం జరిగిందని అనుకుంటున్నారో, ఆ అన్యాయానికి కారణం ఎవరో, కానీ వేరే వాళ్ళని ఎందుకు ఎత్తి చూపుతున్నారో, దాన్ని తనని ఎందుకు నెగిటివ్గా చూపిస్తున్నారు, అసలు ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్కువగా ఉండిపోతుంది. వీడియో మాత్రం మిస్ అవ్వకండి. కొంచెం లెంతీ ఉండొచ్చు ఈ వీడియో, కానీ మిస్ అవ్వకండి. మొత్తం వినండి. విన్నాకే మీ అభిప్రాయాన్ని ఎస్ ఆర్ నో, ఎస్ నా అభిప్రాయం కరెక్ట్, మీ అభిప్రాయం కరెక్ట్ అండి, నిజం మాట్లాడారు అని చెప్పండి. లేకపోతే మీరు తప్పు మాట్లాడారు, మీరు అనుకునేది రాంగ్ అనేది అయినా చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వీడియో 10 మందికి చేరాలి కాబట్టి, అసలు నిజాలు ఏంటో తెలియాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి ఇది కాదు, నాకు నచ్చింది న్యాయం అనుకున్నది మాత్రం చెప్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాను. నిన్న లైవ్ అంతా చూశాను. లైవ్ అంతలో కళ్యాణ్ తనూజ ఇప్పుడు ఒకటయ్యారు. వాళ్ళ మధ్య ఏదో ఒక రిలేషన్ ఉంది, నడుస్తుంది. అండ్ చాలా మంది ఇది ఒప్పుకొని ఏంటంటే ఇప్పుడు అమ్మాయి వారంలో బయట లవర్ ఉంది, లోపల కళ్యాణ్ కావాలని తిప్పించుకుంటుంది. ఇదంతా బుల్షిట్ అండి. చాలా అంటే చాలా అదేంటి అబద్ధం అని చెప్తాను నేను. బయట తనకి లవర్ ఉంటే లోపల కళ్యాణ్తో తను అంత ఫ్రీగా ఉండలేదు. అండ్ వీకెండ్లో కానీ ఎక్కడే కానీ తను అంతకుముందు లవ్ ఉన్నప్పుడు ప్రతి వారం థ్యాంక్ యూ లవ్స్ అని చెప్పాలి. కానీ కళ్యాణ్తో బాగా దగ్గర అయినాక 13 కాదు 12వ వీక్ నుంచి 12 కానీ 11వ వీక్ నుంచి కానీ తను థ్యాంక్ యూ లవ్స్ అని చెప్తుంది. అంతే తప్పించి తను అంతకుముందు నుంచి ఏం థ్యాంక్ యూ లవ్ అది ఇది అని చెప్పట్లేదు. ఎవరైనా గమనించండి, అంతకుముందు ఎపిసోడ్స్ హాట్‌స్టార్లో ఉంటాయి కదా, చూడండి. ఇక అసలు విషయానికి వద్దాం. కళ్యాణ్ తనుజ చెప్తే అది చేస్తున్నాడు, తనుజ కేరింగ్ చూపిస్తుంది. వాళ్ళిద్దరు హైడీసీగా ఆడుకుంటే ఏంటి, లేకపోతే ఇంకేమన్నా ఆడుకుంటే ఏంటి, వాళ్ళిద్దరికి లేని ప్రాబ్లమ్స్ వీడియోస్ చేసే వాళ్ళకి ఏంటి అని నేను అడుగుతున్నాను. అసలు ఏంటో మాట కుక్కపిల్లలాగా తిప్పుకుంటుందనే మాట ఏంటి? ఒక ఆడపిల్ల గురించి కుక్కపిల్లలాగా కళ్యాణ్ని తిప్పుకుంటుంది అనే మాట ఏంటి? నాకు అర్థం కాలేదు. ఒక కప్పు విన్నర్ కొట్టే అతను ఏంటి హైడీసీగా ఆడకూడదా? అంటే ఇంట్లో ఉండి ఏం చేయాలి? గేమ్స్ లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అనుకోండి. ఒక అబ్బాయి మీద నాకు ఫీలింగ్ వచ్చింది. ఆ అబ్బాయిని ఏం చెప్తే నేను అది చేస్తాను. ఆ అబ్బాయి ప్రేమించకపోయినా ఆ అబ్బాయి ఏం చేసినా, నేను ట్రూగా ప్రేమిస్తే, నేను ఇష్టపడితే ఆ అబ్బాయి ఏం చెప్తే నేను అది చేస్తాను. ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి కూడా అలానే ఉంది. అది కాకుండా తనుజ కూడా తనకి కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి తన మీద ఒక మాట పన్నివ్వట్లేదు. తను ఏం చెప్తే చేస్తున్నాడు, తను కేరింగ్గా చూసుకుంటున్నాడు. దాంట్లో తప్పేంటి? వాళ్ళిద్దరికి లేని బాధ మీ అందరికి ఏంటి? వీడియోస్ పెట్టే వాళ్ళకి, రాంగ్ గా వీడియోస్ పెట్టే వాళ్ళకి, కొందరు మహానుభావులకి ఇది మాత్రం తప్పేంటి? కుక్క పిల్లలాగా తిప్పుకుంటుంది, మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇది చాలా రాంగ్ కదా. ఒక అమ్మాయి టైటిల్ విన్నర్ అవుతే తప్ప? చెప్పండి, తప్పు కాదు కదా. తనూజ మీద అంత హేటెడ్ ఏంటి? కన్నడ అమ్మాయినా? కన్నడ అయితే ఇండియన్ కాదా? చెప్పండి. మన తెలుగు అమ్మాయిలందరికన్నా కూడా తన డ్రెస్ సెన్స్లో కానీ, తన పద్ధతిలో కానీ, తన మాట్లాడే తీరులో కానీ, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే దాంట్లో కానీ దేంట్లో తక్కువ తను తెలుగుతనానికి? తను ఇండియనే కదా. ఇండియన్ కూడా ఇంత హేట్ చేస్తున్నారండి. ఒక ఇండియన్ ఇంత హేట్ చేయటం ఏంటి? అది హేటింగ్ చేయట్లేదు, హేటింగ్ పెంచుతున్నారు. అందరికీ అభిమానించే వాళ్ళకు కూడా హేటింగ్ ని పెంచుతున్నారు అమ్మాయి మీద. ఎందుకంటే విన్నర్ అవుతుందనా? ఒక అమ్మాయి విన్నర్ అవ్వకూడదా? అవితే తప్పేంటి? నాకు అర్థం అవ్వట్లా. దానికి ఏవేవో సరే. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. సంజన అని అందరూ కలిసి రౌండప్ చేసి తన్ని అన్యాయం చేస్తున్నారు. సంజన గారికి ఎవరు అన్యాయం చేశారు? నిన్న గేమ్ తీసుకుందాం. నిన్న గేమ్ ఏంటి? ఒక అమౌంట్ ఇచ్చి అమౌంట్ ఎవరెవరికి ఇవ్వాలో అర్హత, అమౌంట్కి తగ్గ అర్హత ఎవరికి ఉందో వాళ్ళకి అమౌంట్ ఇమ్మంటారు. బాల్ పట్టుకుంటారు. ఒక బాల్ పైప్ నుంచి బాల్ వస్తుంది. ఎవరు బాల్ పట్టుకుంటే అది వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ తనూజకి 2,50,000 కళ్యాణ్ ఇవ్వలేదని దాన్ని కూడా ఒక వీడియో చేసి, దాన్ని కూడా ఒక హైలైట్ చేసి, దాన్ని కూడా ఎవరు చేస్తున్నారో తెలీదు, దాన్ని కూడా ఒక వీడియో చేసి ఒక పాపులర్ చేసేసారు, వైరల్ చేసేసారు. అంటే తనుజకి అంటే ఇష్టం లేదు, తనుజ గుండెల్లో పొడిచేశాడు, తనుజ వెనుపోటు పొడిచాడు కళ్యాణ్. ఏంటండి ఈ మాటలు? అసలు నాకు అర్థం కావట్లా. తనుజకి 2,50,000 తనుజకి ఇవ్వండి ఎప్పుడు? మొత్తం ఫస్ట్ నుంచి చెప్తాను. ఇప్పుడు గేమ్ మొదలైంది. గేమ్ మొదలైనప్పుడు ఫస్ట్ డిమాండ్ పవన్ పట్టుకున్నాడు. ఇక్కడ ఈ గేమ్ లో తప్పంతా ఏదన్నా ఉందంటే డిమాండ్ పవన్ ని నేను తప్పు అను.
తనంటే నాకు చాలా ఇష్టం. ఒక కామనర్‌గా, ఒక నిజాయితీపరుడుగా చాలా అంటే చాలా బావుంటాడు. కానీ ఈ గేమ్‌లో పప్పులో కాలేసాడనే చెప్పొచ్చు. తనకి తెలిసి చేశాడో, తెలియక చేశాడో కానీ పప్పులో కాలేసాడు. ఏంటంటే సుమన్ శెట్టి చెప్పిన ఒక్క మాటకి నేను బాల్ పట్టుకుంటే 2.5 లక్షలు నీకిస్తాను అన్న మాటకి వెనక ముందు ఆలోచించకుండా తర్వాత హైయెస్ట్ అమౌంట్‌కి ఎవరు అర్హత ఉందో వాళ్ళకి అనేది ఆలోచించుకోకుండా తాను ఇస్తాడని ఒక నమ్మకంతో 1,00,000 తీసుకెళ్లి సుమన్ శెట్టికిచ్చాడు. 1,00,000కి సుమన్ శెట్టి అర్హతే లేదు సుమన్ శెట్టి గారికి. అసలు తను ఇన్ని రోజులు ప్యాంపర్ చేసి 14 వరకు వీక్ వరకు తను తీసుకొచ్చారంటేనే గ్రేట్. సుమన్ గారు ఏం చేశారని అందరూ అన్నట్టు గేమ్స్ ఆడారు. ఏదో ఒక అదేంటి నామినేషన్స్ అప్పుడు ఏదేదో మాట్లాడతాడు. తను ఎవరైతే టార్గెట్ చేస్తాడో ఆ టార్గెట్ రివర్స్ ఏం మాట్లాడినా అదే మాట్లాడతాడు. అంతకన్నా తన కంట్రిబ్యూషన్ ఏముంది అసలు గేమ్‌లో ఏముంది చెప్పండి? బిగ్ బాస్‌లో హౌస్‌లో అలాంటిది సుమన్ శెట్టికి ఇచ్చేసాడు. ఇక్కడ అసలు తప్పు జరిగింది. సుమన్ శెట్టి గారికి 1,00,000 వర్త్ కాదు. అక్కడ అంతకన్నా వర్త్ ఆ 1,00,000కి వర్త్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ 1,00,000కి వర్త్ ఉన్న వాళ్ళు భరణి అయ్యుండొచ్చు, సంజన అయ్యుండొచ్చు. వీళ్ళు సుమన్ శెట్టి గారి కంటే ఎక్కువ గేమ్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. గేమ్‌ని మలుపు తిప్పారు అయ్యుండొచ్చు. అక్కడ తప్పు చేసింది ఎవరు? డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ తప్పు చేసినప్పుడు ఎందుకు తనూజని టార్గెట్ చేస్తున్నారు? తనూజ ఏమన్నా ఇమ్మనిందా? సరే. నాకు తను ఈ విషయంలో సుమన్ శెట్టి గారి విషయంలో తనుజ కూడా నచ్చదు. తనుజ కానీ, కళ్యాణ్ కానీ, భరణి గారు కానీ అండ్ రీసెంట్‌గా సంజన గారు కానీ వీళ్ళంతా తనని ఎందుకు ప్యాంపర్ చేస్తున్నారో, ఎందుకు అంత ఇది చేస్తున్నారో, అంత ముద్దుగా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరూ అన్నట్టు కూడా ఆయన ఆడట్లా. ఈ మధ్య ఈ రోజు నిన్న గేమ్‌లో నిన్న ఒక్క గేమ్ గెలిచాడు. ఈ రోజు ఒక గేమ్ గెలిచాడు. ఓకే వదిలేద్దాం. తర్వాత భరణి గారు బాల్ పట్టుకున్నప్పుడు 2,00,000కి తనుజకి ఇచ్చాడు. అక్కడ ఎలాంటి టాపిక్ జరగలేదు, ఎలాంటి ఇది జరగలేదు. 2.5 లక్షలు ఉన్నా కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరికైనా సరే 2.5 లక్ష హైయెస్ట్ అమౌంట్ మనకుంచుకొని మిగతాది మనకి ఎవరికైతే వర్త్ అనిపిస్తుందో వాళ్ళకి ఇద్దాము అనుకునేటట్టు అనుకున్నారు. తర్వాత బన్నీ గారు పట్టుకున్నాక 2,00,000 తనకు వర్త్ అనిపించింది. తనకన్నా వర్త్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి 2.5 లక్షకి తను తీసుకోకపోయినా కామ్గా ఉంది. 2,00,000 ఒప్పుకుంది. ఇక్కడ తను చేసిన తప్పేంటి నాకు అర్థం కాలే. అక్కడ టార్గెట్ చేశారు. అంటే ఇది పైకి కనిపించిన టార్గెట్స్ అనమాట ఇవి. 2,00,000 ఇచ్చారు. తర్వాత కళ్యాణ్ పట్టుకున్నాడు. కళ్యాణ్ పట్టుకొని ఇమ్ముకి ఇచ్చాడు. ఇమ్ము 2.5 లక్షలకు వర్తా అంటే వర్తనే చెప్తాను. ఎందుకంటే కామెడీ చేస్తున్నాడు. ఎవరిని ఎక్కడ ఓదార్చాలో అక్కడ ఓదారుస్తాడు. తన కన్నింగ్ గేమ్ తనకుంది. ఉన్నా కూడా తన సెల్ఫిష్ ఉన్నా కూడా తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. అన్ని గేమ్స్లో విజయం సాధిస్తున్నాడు. అలాంటప్పుడు తను 2.5 లక్షకి వర్తనే అనిపిస్తుంది. తర్వాత మిగతాది డిమాండ్ పవన్ ఇక్కడ 1,00,000 ఇవ్వబట్టి తర్వాత ఎవరు పట్టుకున్నారు? సుమన్ శెట్టి గారు ఇక్కడ ఏం చేశారంటే అక్కడంతా వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను భరణి గారికి ఇస్తానని చెప్పి వాళ్ళందరూ డిమాండ్ పవన్కి ఎందుకు ఇవ్వవు నువ్వు అని అడిగినందుకు తీసుకొచ్చి ఎందుకు ఇవ్వవు అనుకోవడంలా ఆయన ఎప్పుడు భరణి గారికే ఇస్తారు, భరణి గారు వర్త్ అంటారు. అంటే ఇక్కడ డిమాండ్ పవన్ వర్త్ 1.5 లక్షకి వర్త్ డిమాండ్ పవన్. బన్నీ గారి కంటే డిమాండ్ పవన్ గారు వర్త్. ఎందుకంటే బన్నీ గారు బయటకు వెళ్ళొచ్చారు కాబట్టి. ఆయన చేసింది కరెక్టే. కానీ బన్నీ గారికి ఏం పోయి చెప్పాడు? వాళ్ళందరూ ఇవ్వమన్నారు, డిమాండ్ పవన్కి ఇవ్వమన్నారు, అందుకే ఇచ్చాను. తర్వాత సంజన పట్టుకుంటే మీకు 0 వస్తుంది, అందుకని ఇచ్చాను, ఇది అదే అని కథలు చెప్పాడు. ఈ కథలే నాకు నచ్చింది. ఈ మాటలు ఏంటంటే ముందు ఒక మాట చెప్తారు, వేరే వాళ్ళ దగ్గర పోయి ఒక మాట చెప్తారు. ఇది ఎందుకని కరెక్ట్గా ఉండటం తెలీదా? మరి ఆయన ఎందుకు బిగ్ బాస్ అంతా వెనకేసుకొచ్చి ప్రతి వారం అంతా హైప్ ఇస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. సంజన గారు 1.5 లక్ష ఇమ్ము వచ్చి 1.5 దాని ఇస్తామంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే సంజన గారి కంటే డిమాండ్ పవన్ వర్త్ కాబట్టి ఎవరు ఒప్పుకోరు. దానికి కరెక్ట్ అది రీజన్. డిమాండ్ పవన్ వర్త్ కాబట్టి తను ప్రాణం పెట్టి ఆడతాడు కాబట్టి గేమ్స్. సంజన గారి ఏంటి మైండ్ గేమ్స్ ఆడింది. ఓకే దానికి కరెక్టే. ఒక గేమ్ని ఒక ఆటకి రసవత్తంగా గేమ్ జరిగింది, తను తీసుకొచ్చింది. కానీ ఫిజికల్ టాక్స్ ఆడటంలో డిమాండ్ పవన్ కొట్టిన వాళ్ళు లేరు. డిమాండ్ పవన్ కొట్టిన సంజన వర్త, డిమాండ్ పవన్ వర్త అంటే డిమాండ్ పవన్ వర్త అని చెప్తాను. వర్త అంటే అప్పుడు హౌస్ మేట్స్ ఒప్పుకోవడానికి రీజన్ ఉంటుంది. డిమాండ్ పవన్ ఉన్నాడు కాబట్టి ఇంకెంత ఉంటుంది? 1,00,000 ఆయనకి ఇచ్చేశారు. ఆయనకి ఇవ్వటమే తప్పు. ఆయనకి వర్త్ కాదు. ఆ 1,00,000కి వర్త్ భరణి గారు, ఆ 50,000కి వర్త్ 50,000కి వర్త్ భరణి గారైనా అంటారు, 1,00,000కి వర్త్ సంజన గారైనా అంటారు. ఈ రెండు వీళ్ళిద్దరికి దక్కాల్సింది, 0 సుమన్ గారికి దక్కాల్సింది. అలాంటిది ఇలా ఇది చేసి ఈ గేమ్ని తెలివి తక్కువగా ఒక టార్గెట్ చేసినట్టు అని ప్రేక్షకులకి కనిపించేటట్టు చేయడానికి ముఖ్య కారణమైంది డిమాండ్ పవర్. తను కావాలని చేశాడని నేను చెప్పను. తను ఆలోచించకుండా ముందు ఆలోచన లేకుండా చేసిన పనే ఇది. ఎందుకంటే 2.5 లక్షకి ఇమ్ము వర్త్, 2 లక్షలకి తనుజ వర్త్, 1.5 లక్షకి డిమాండ్ పవన్ వర్త్, 1,00,000కి సంజన వర్త్, 50,000కి భరణి గారు వర్త్, సుమన్ శెట్టి 0. ఇది సుమన్ శెట్టి అభిమానులకి ఎవరికి నచ్చకపోయినా, ఎవరికి నచ్చినా, భరణి గారి అభిమానులకి నచ్చినా ఇది ట్రూ, ఇది నిజం. అక్కడ జరగాల్సింది ఇలా జరగాల్సిన దాన్ని రివర్స్ చేసి సంజన గారికి 0 వచ్చేటట్టు చేశారు. దానికి ఏమైంది? దానికి కూడా అక్కడ ఏం చేశారు? ఇప్పుడు తనుజ బయట అంటే అవుట్ ఆఫ్ ద గేమ్ ఏం చెప్పినా కళ్యాణ్ వింటాడు, ఏం మాట్లాడినా కళ్యాణ్ వింటాడు. బట్ గేమ్ విషయానికి వస్తే కళ్యాణ్ ఎవ్వరి మాట వినడు. తనకి మనసులో ఏది ఉందో అదే చేస్తాడు, అదే మాట్లాడతాడు. ఇది ట్రూ అండి. నమ్మినా నమ్మకపోయినా ఇది ట్రూ.
కానీ తనూజ అంజనాకి 0 అని చెప్పి బన్నీ గారికి 50,000 ఇచ్చిందని కళ్యాణ్ కూడా చెప్పేశాడంట. ఇది వీడియోలు తీస్తున్నారు జనాలు. కళ్యాణ్ మనిషి కాదా? ఆయనకేం తెలివిలేదా? ఇంత గేమ్ ఆడినాడు, ఆ వర్త్ కాదు అనే విషయంలో తనకు తెలివితేటలు లేవా? అంటే తనుజ కంటే తక్కువ తెలివితేటలు ఉన్నాయా? తనుజ ఒక మాట అంటది, మొన్న ఒక మాట ఒక సిచ్యువేషన్ లో వీళ్ళు ఆడుకుంటుంటే ఒక సిచ్యువేషన్ లో అంటది, హైడ్ అండ్ సీక్ ఆడేటప్పుడు అంటది, నాకు ఏజ్ మాత్రం పెద్దది, నీకు బుర్ర పెద్దది, నాకు అసలు బుద్ధి అనేది లేదు, నీకు అంతకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. తనుజ కంటే 1000 రెట్లు తెలివితేటలు ఉన్నది కళ్యాణ్కి. అలాంటిది కళ్యాణ్ గేమ్ లో అసలు ఎవరి మాట వినడు. తనకేమనిపిస్తే అది చేస్తాడు, ఏదనిపిస్తే అది చేస్తాడు. ఇక అందరూ వీడియోస్ పెట్టేశారండి, చూస్తానే ఉన్నాను. తనుజ టార్గెట్, సంజన టార్గెట్ చేశారు. 4 హౌస్ మేట్స్ నలుగురు హౌస్ మేట్స్, హౌస్ మొత్తం సంజన టార్గెట్ చేసింది. సంజన టార్గెట్ చేసినప్పుడు జైల్లో ఉన్నప్పుడు సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు 3 సార్లు చిన్న పిల్లల్లాగా ఆమె చెప్పిన మాటకి ఒకసారి బాత్రూమ్ బాగాలేదని, ఒకసారి ఇది బాగాలేదని టార్గెట్ చేసే వాళ్ళైతే అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తారు కదా. అసలు టార్గెట్ చేసేదానికి ఆమె ఛాన్స్ ఎక్కడిస్తుంది? ఆమె ఆ టార్గెట్ చేయించుకునేటట్టు చేస్తుంది, అంతేగాని అక్కడ ఏమీ జరగలేదు. ఆమెను ఎవరు టార్గెట్ చేయట్లేదు. మొన్న గేమ్ లో తనుజ ఓడిపోయినప్పుడు సంజన వెళ్ళి నాకు కొంచెం స్పేస్ కావాలన్నా కూడా లేదు, నేను ఏడ్చే వాళ్ళని వదిలి వెళ్ళను అంటే ఇండైరెక్ట్ గా బయట వాళ్ళకి ఏం చూపిస్తుందంటే, నేను వాళ్ళ దగ్గర ఓదారుస్తాను, వాళ్ళని చూస్తాను అన్నట్టు చూపిస్తుంది. నేను సంజన తప్పని చెప్పట్లేదు, అది ఆమె గేమ్ ప్లాన్ అయిండొచ్చు. కానీ బయట వాళ్ళు తన్ని ఓవర్గా చేసేసి తను ఏదో ఒంటరిగా చేసేసారు. అక్కడ అందరూ గేమ్ ఆడడానికే వెళ్ళారు, ఏదో ఒక రిలేషన్లోనే ఉన్నారు అంతే. ఇక సరే వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదు. ఇంకా తనుజ కామైపోయింది. అదే తనుజ నిన్న వెళ్తుంటే సమ్ టైం కావాలి అని చెప్పి పంపించేసింది, కనీసం బయటకు కూడా రాకుండా వచ్చేసింది. తనుజ కూర్చుంది. ఆ వెంటనే డిమాండ్ భవన్ ఇమ్ము వెళ్ళినప్పుడు ఎందుకు టైం అడగలేదు? నాకు ఏడ్చేటప్పుడు ఒక టైం కావాలంటే అందరి ముందు అంతే కదా, టైం కావాలి కదా. అంటే నీకు నచ్చిన వాళ్ళ దగ్గరేమో అన్ని చెప్పుకొని, అంటే బ్యాట్ చేయడానికి ఎవరొకరిని చెప్పాలి అన్నట్టుగా బ్యాట్ చేస్తావు. అలాంటప్పుడు ఇవన్నీ ఆలోచించకుండా వీడియోలో ఒక అమ్మాయిని అంతా టార్గెట్ చేస్తూ, అంత హేట్ చేస్తూ వీడియోస్ చేయడం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. సరే, అక్కడికి అయిపోయింది, నిన్న గేమ్ అయిపోయింది. ఈ రోజు దాంట్లోకి వద్దాం. ఈ రోజు లైవ్ లో ఏం జరిగిందంటే, ఈ రోజు లైవ్ లో ఒక గేమ్ పెట్టారు, మార్నింగ్ పెట్టారు. దాంట్లో సంజన 5th ప్లేస్ వచ్చింది, అండ్ తనుజ 4th ప్లేస్ వచ్చింది, సుమన్ శెట్టి గారు 3rd ప్లేస్ వచ్చారు. ఇదే గెలిచిన గేమ్ అన్నాను. గెలిచడం అంటే మొత్తం గెలవలేదండి, 3rd ప్లేస్ లో వచ్చింది. సెకండ్ డిమాండ్ భవన్, ఫస్ట్ ఇమ్ము వచ్చాడు, లాస్ట్ బర్ని గారు వచ్చారు. ఓకే, అయిపోయింది కదా. బిగ్ బాస్ ఏం చేశాడు, మళ్ళీ వీళ్ళల్లో ఎవరినైనా నెక్స్ట్ గేమ్కి ఒకరు రాకుండా చూడాలి అని చెప్పి మళ్ళీ వేసాడు, బాణం వేసాడు. వేసి ఇక్కడ జరిగేది జాగ్రత్తగా వినండి. ఈ ఒకటి వినండి. ఇంత పెద్ద గొడవ ఎందుకైంది, తనుజ మళ్ళీ ఎందుకు గొడవ అయింది ఏంటి? ఇప్పుడు ఒకరిని తీసేయాలంటే ఏం చెప్పాడు కళ్యాణ్? ఫస్ట్ సంచాలక్ కాదు, ఫస్ట్ ఫైనలిస్ట్ ఏం చెప్పాడు? నేను కానీ గేమ్లో ఉంటే హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళని చేసేస్తాను, కానీ నేను ఇప్పుడు గేమ్లో లేను కాబట్టి, ఇష్టమైన వాళ్ళ గేమ్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇమ్మాయిల్ని తీయను అని చెప్పేస్తాడు, నేను ఓట్ వేయను అని. ఇంకా అందరూ ఏంటి, ఇమ్ము ఇక్కడ కన్నింగ్ గేమ్ చూపించాడు, తను బయటికి పోకుండా చూపించాడు. మిగతా వాళ్ళకి ఎవరికైనా వేయండి, 90లో ఉన్న వాళ్ళని తీసేయమని, అది బర్నీ గారు కానీ లేకపోతే తనుజ కానీ ఎవరినైనా కానీ తీసేయమని చెప్పాడు. సరే, వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటుంటే తనుజ ఏమంటది ప్రతిసారి, మీరు ఇమ్ము నా బలహీనత అంటే ఇమ్ముకైనప్పుడు మేము ఆడి గమ్ముగా ఉండవాళ్ళమా? ఇమ్ము దగ్గర మీరు మంచి వాళ్ళు అయిపోయారు, ఇప్పుడు వీళ్ళ ఓట్లన్నీ అడుగుతారు కాబట్టి బర్నీ గారు ఇమ్ము అని చెప్తాడు, సుమన్ గారు ఇమ్ము అని చెప్తాడు, తనుజ ఇమ్ము అని చెప్తుంది. తనుజ కంటే ఫ్రెండే కదా, తనుజకు కూడా ఫ్రెండే కదా అని చెప్తుంది. ఇంకా 3 ఓట్లు అక్కడ వచ్చాయి కాబట్టి సంజన ఏమంటది, హౌస్ ఫార్మాట్కి వెళ్దాము, నేను డిమాండ్ పేరు చెప్తాను. అదే లెక్క డిమాండ్ పేరు చెప్తాం. హౌస్ ముగ్గురు పేరు చెప్పినప్పుడు నువ్వు డిమాండ్ పేరు చెప్తే, అంటే నువ్వు ఇమ్ము దగ్గర, ప్రేక్షకుల దగ్గర ఇమ్ముకి నేను ఏదో చేసేస్తున్నాను అని ఇమ్ము కనిపించుకోవాలి, బయట ప్రేక్షకులకు కూడా ఇమ్ము కోసం ఏమైనా చేసేస్తుంది అని అనిపించుకోవాలి. అలానే నామినేషన్లోకి రాకుండా చేశారు, అలానే నామినేషన్ చేయకుండా చేశారు. ఇప్పుడు ఇమ్ము కోసం నువ్వు అన్ని చేస్తున్నావు. ఇప్పుడు అందరికీ అక్కడ ఉన్నారు, ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రకమైన రిలేషన్ ఉంది ఆ ఇంట్లో. బట్ గేమ్ దగ్గరికి వచ్చేసరికి రిలేషన్ పక్కన పెట్టేస్తున్నారు. దాంతో ఇమ్ము కూడా మిమ్మల్ని పక్కన పెట్టేసిన రోజులు చాలా ఉన్నాయి గేమ్ కోసం. అలాంటప్పుడు మీరు కూడా పక్కన పెట్టండి గేమ్ ని, మీ బాండింగ్ మీరు చూసుకోండి. అమ్మ అనేది ఒక బాండింగ్ అనేది, ఆ బాండింగ్ చూసుకోండి. కానీ గేమ్ దగ్గరికి వచ్చేసరికి బాండింగ్ పక్కన పెట్టండి. అందరూ అయిష్ట వాళ్ళు అనుకున్నప్పుడు మీరు డిమాండ్ తీసేస్తే, డిమాండ్ ఫ్రెండ్ అయిన వాళ్ళు ఎలా ఒప్పుకోరు కదా. అప్పుడు ఏం చెప్తారు, ఇమ్ము వచ్చి చెప్తాడు తనుజకి, మీరు డిమాండ్ పేరు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, నాకే ఓట్ పడుతుంది. మీరు అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరిదైనా పేరు చెప్పండి, నేను డిమాను ఇంకా కళ్యాణ్ ఉన్నాం కాబట్టి మీరు 4 ఓట్లు పడతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. నేను వెళ్లకుండా ఉండడానికి, అంటే తను తెలివితేటలతో తను వెళ్లకుండా ఉండడానికి తన తెలివితేటలు బాగా ఉపయోగించాడు. అక్కడ అయిపోయింది. అక్కడ తను ఏం చెప్పింది, మీరు ప్రతిసారి ఇమ్ముని కాపాడి, నాకు ఇమ్ము ఒక సెంటిమెంట్ ఆయింట్మెంట్, నేను ఇమ్ముని ఎమోషన్ నేను చెయ్యలేను అన్నప్పుడు అంటున్నారు. కానీ ఈ లాస్ట్ వీక్ వచ్చినప్పుడైనా మీరు మారండి,
మీకు మనసులో ఉన్నది హైయెస్ట్ వాళ్ళని తీయాలన్నప్పుడు ఇమ్ముని తీయాలనిపించినప్పుడు తీయండి. డిమాండ్ పవన్ పేరు చెప్తే నేను ఎలా ఒప్పుకుంటాను? నేను ఒప్పుకోను. నేను డిమాండ్ పవన్ చెప్పానంటే మీరు హౌస్‌లో ముగ్గురు ఓట్లు పడ్డాయి కదా! అలానే డిమాండ్ అప్పుడు ముగ్గురు ఓట్లు పడ్డాయి కదా! ఆ విధంగా అయితే ఇమ్మునే కదా అయిపోతాడు. పర్లేదు హౌస్ ఫాలో అవుతానని చెప్తానంటే అలా ఎలా చెప్తారు మీరు? అంటే అక్కడ మీరు త్యాగంగా ఇమ్ము కోసం గుడ్‌గా నిలబడాలి. మేమైతే బ్యాడ్‌గా నిలబడాలి అన్నది. దీంట్లో తప్పేంటి? దీంట్లో తప్పేంటి? కరెక్టే కదా తను అడిగింది. తప్పేం లేదు కదా! ఈమైతే హౌస్ పరంగా వెళ్ళాలి. తర్వాత అక్కడికెళ్ళినాక హౌస్ నిర్ణయం ఏదైతే అది చెప్పాలి. అంటే ఆమెకంటే ఒక నిర్ణయం చెప్పదా? ఇమ్ము అని చెప్పదా? డిమాండ్ అని చెప్పేస్తదా? డిమాండ్ అని చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఇమ్మునే ఎళ్ళిపోతాడు. అప్పుడు ఆ మనసులో ఉన్నది కూడా ఇమ్మునే కదా! అది చెప్పొచ్చు కదా! సరే అక్కడ చెప్పలేదు ఒప్పుకుందాం. ఇక తర్వాతొచ్చి ఇక్కడికి మళ్ళీ స్టోరీ మార్చిందెవరు? మళ్ళీ కథని గేమ్‌ని మార్చిన వాళ్ళెవరంటే మళ్ళీ డిమాండ్ పవనే వచ్చాడు. ఎందుకు కారణం? వచ్చి ముగ్గురు పేర్లు ముగ్గురొచ్చి తనూజ వచ్చి, భరణి వచ్చి, సుమన్ వచ్చి ఇమ్ము పేరు చెప్తాడు. హైయెస్ట్‌లో ఉన్నారు కాబట్టి గేమ్ నుంచి తీసేయాలని. కానీ ఇప్పుడు గేమ్ ఎవరు మార్చారు? డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ వచ్చి సంజన పేరు చెప్పారు. ఎందుకు చెప్పారు? సంజన డిమాండ్ పవన్ పేరు చెప్పింది కాబట్టి. సంజన అక్కడ ఇమ్ము పేరు చెప్పేస్తుంటే అక్కడితో అయిపోయిండేది. క్లోజ్ అయిపోయిండేది గేమ్. అంత గొడవ అయ్యుండేది కాదు. తర్వాత సంజన పేరు చెప్పగానే ఇప్పుడు ఇమ్ము పేరు చెప్పాలి కదా! అది చెప్పకుండానే ఈమెం చేసింది? అది చెప్పకుండానే ఇప్పుడు ఎవరున్నారు? ఇమ్ము, డిమాండ్ పవన్, సంజన ముగ్గురున్నారు. ఈ ముగ్గురికి ఓట్లేయాలి. ముగ్గురికి ఓట్లేస్తే డిమాండ్ పవన్ ఇప్పుడు ఇమ్ము ఓటేయాలి కాబట్టి ఇమ్ము ఎవరికేస్తాడు? డిమాండ్ పవన్‌కి వేయడు. గారికే వేస్తాడు. ఎందుకంటే లిస్టులో తనుంది కాబట్టి తనకే వేస్తాడు. సంజన అప్పుడు ఏమైతుంది? ఈయనకు 2 వస్తది, ఆమెకు 3 వస్తది. కళ్యాణ్ ఓటు కూడా ఉంది కదా! అలాంటప్పుడు పోదు కదా! అలా గేమ్‌ని ఇచ్చేసి అప్పటికప్పుడు ఇమ్ము ఎక్కడ నా పేరు చెప్తాడో అని చెప్పేసి అప్పుడు చెప్పేసి వెంటనే లేచేసి వెంటనే మాట మార్చేసి నా పేరు బిగ్ బాస్ నేను మార్చుకుంటున్నాను. ఇమ్ము పేరు చెప్తున్నాను. ఇమ్ముని తీసేయండి అని చెప్తాను. ఇప్పుడే కదా ఎమోషన్ అని చెప్పావు. నేను ఆయన పేరు తీయలేను. నేను తన పేరు తీయలేను. నాకు ఎమోషను తనంటే నాకు అది ఇది అని చెప్పి వెంటనే మార్చేస్తే అక్కడ తనుజ ఎందుకు కామ్‌గా ఉంటది? తన ఫ్రెండే కదా! అంటే తన ఫ్రెండ్ అని కూడా కాదు. అప్పటిదాకా ఒక మాట చెప్పి వెంటనే తన దగ్గరికి వచ్చేటప్పటికి అదేదో ఆ రూమ్‌లోనే ఇమ్ము పేరు చెప్పేస్తుంటే అయిపోయిండేది కదా! అక్కడికి అయిపోయిండేది కదా! మీరు మాట మార్చినప్పుడు నేనెందుకు మాట మార్చకూడదు అని చెప్పి తను యేసుకొని నేను ఇప్పుడు మీ పేరు చెప్తున్నాను. సంజన అని పేరు చెప్తున్నాను అని చెప్తే అప్పుడు ఈయనకి 3 ఓట్లు, ఆమెకు 3 ఓట్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఇమ్ము ఎవరి పేరు చెప్పాలి? తన గేమ్ వరకు వచ్చేటప్పటికి ఇమ్ముకి ఎవ్వరు ఉండరు. తనంతా కరెక్ట్‌గా అంతా తెలివితేటలతో గేమ్ ఆడతాడు కాబట్టి సంజనకేసాడు. ఇది ఎక్కడ హౌస్ అంతా సంజనని టార్గెట్ చేసింది. సంజననే దాన్నంతా రభస చేసుకొని తనని టార్గెట్ చేసేటట్టు ప్రేక్షకులకు తెలిసేటట్టు చేపిస్తుంది అంతే. దీన్ని పట్టుకొని మాస్టర్ మైండ్ ఉపయోగించిందని చెప్తాం. పూర్తిగా అందరిని తన మాయలోకి తెచ్చేసుకుందని అసలు తనుజని అన్ని మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? నీకు నన్ను గేమ్‌లో ఫస్ట్ తనుజ అనిందే నిన్న కూడా సంజన గారికి అన్యాయం జరిగింది. 0 వెళ్ళింది. ఈ రోజు తన్ని తీయకండి గేమ్‌లోంచి. అలా అని నేను వెళ్ళడానికి లేదు. హైయెస్ట్ ఉన్న వాళ్ళనే తీద్దాము అని చెప్పిందే తనుజ. అలాంటి తనుజ మీ మీదకి మళ్ళీ గేమ్ అయ్యేటట్టు చేసింది మీరే. ఇది ఎక్కడ న్యాయం అండి చెప్పండి? అసలు వీడియోస్ చూసి చేసేవాళ్ళు, రివ్యూ ఇచ్చేవాళ్ళు ఏం చూసి రివ్యూ ఇస్తున్నారు? ఒక మనిషి మీద హేట్ పెట్టుకొని రివ్యూ ఇస్తున్నారా? లేకపోతే ఈ మనిషి ఇక కాకూడదు, లేకపోతే తను అవుపోతుంది, ఇంకా విన్నర్ అవుతుంది అనుకొని రివ్యూ ఇస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. అదేమంటే పర్సనల్ అటాక్ చేస్తారు. పవన్ సాయి బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పవన్ సాయి ఉన్నాడు. ఆమె వల్ల విడాకులు తీసుకున్నాడు. మీకు చెప్పారా పవన్ సాయి వచ్చి నేను తనుజ వల్ల విడాకులు తీసుకున్నానని? లేకపోతే తనుజ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిందా? తనుజ వచ్చి పవన్ సాయి నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పిందా? తను ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చాలా సార్లు చెప్పాను. తను ఒక ఇంటర్వ్యూలో కూడా పవన్ సాయి నాకు మంచి గైడెన్స్ ఇస్తాడు. అంతే మంచి ఫ్రెండ్ నాకు. మా కుటుంబ సభ్యులకు కూడా మంచి నన్ను బాగా చూసుకున్న ఫ్యామిలీ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ, పవన్ సాయి ఫ్యామిలీ, వైఫ్ అన్ని. అంతేకాని పవన్ సాయి ఇప్పుడు చేస్తున్న హీరోయిన్స్ తో కూడా అలానే ఉన్నాడు. అలాంటప్పుడు వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నట్ట? ఎందుకు ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడతాం? మనము ఆడవాళ్ళమే. మీకు ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా! అంత హేట్ చేసే అంత మనసు తంది కాదు కదా! ఎవరినైనా బాగా జాగ్రత్తగా చూసుకుంటది. తప్పు అనిపిస్తే ప్రశ్నించడం తప్ప? ఈ విషయంలో కూడా నాగార్జున సార్ మొన్న క్లాస్ స్పీకర్ నీ అటెన్షన్ కోసం చేస్తుంది. దాన్ని అటెన్షన్ కోసం చేస్తుంది అనరయ్యా. అటెన్షన్ కోసం చేసేది ఏంటంటే అందరి దగ్గర మంచిగా నటించి ఏం తెలియనట్టు నటిస్తారే అది అటెన్షన్ కోసం చేస్తున్నారు. అమ్మాయి పాపం ఏం తెలియదు అని అటెన్షన్ అనరు. ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది బయటికి చెప్పేయటం, ఉన్నది మనసులోది కడిగేయటం దీన్ని అటెన్షన్ అనరు. నిజాయితీతనం అంటారు. తెలుసో తెలియదో పెద్దలకి చెప్తున్నాను. ఇదండి నా బాధ అంతా ఈరోజు వెళ్ళగట్టేశాను. అసలుకి ప్రతి వీడియోలు చూడు తనుజ టార్గెట్. కళ్యాణ్ కుక్క పిల్లలా తిప్పుకుంటుంది. కళ్యాణ్ లేకపోతే ఇంకేవో తిప్పుకుంటుంది. కళ్యాణ్ నువ్వు గేమ్ ఆడేవాడైతే హైడ్ అండ్ సిక్లా ఆడుకుంటారా? ఇప్పుడు ఒక ఫోన్ లేదు, ఒక టీవీ లేదు, ఏం లేదు. మనుషులు ఉన్నారు. మనం ఒక 10 రోజులు ఒక దగ్గరికి ఎక్కడికైనా వెళ్తాము. మనుషులు మాత్రం ఉంటారు. వాళ్ళతో మనం ఆడుకోమా? అది కూడా పెద్ద తప్పేనా? అది కూడా పెద్ద నేరమేనా? దానికి కూడా వీడియోలు చేసి తిడతారా? ఎక్కడ దొరికారా బాబు మీరంతా?
ఇంకా ఈ రోజు ఏంటంటే చాలా మంది ఫ్యాన్స్ ని లోపలికి పంపించారు. ఈ రోజు ఇమ్ము వచ్చి ఫస్ట్ లో ఉన్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ గేమ్ కాబట్టి సంజన గారు వెళ్ళకుండా ఉండడానికి ఇమ్ము అండ్ డిమాండ్ పవన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. ఇమ్ముని ఎక్కువ తనుజాకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. చాలా బాగుంది ఈ పద్ధతి పెట్టడం. నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు. చిన్న పిల్ల ఎగిరినట్టు ఎగిరిందండి తనుజ అయితే. నిజంగా అసలు కన్వర్షన్ లేని అమ్మాయి ఎగిరినట్టు ఎగిరింది. ఇప్పుడు మన కోపం వస్తే కోపం. ఇప్పుడు అదే కదండి బిగ్ బాస్ షో అంటే, మన రియాలిటీ చూపించడమే కదా. అక్కడ నటించేది రియాలిటీ కాదు కదా. నటించేది ఒక రోజు 2 రోజులు నటిస్తాం, నటించేది కాదు కదా బిగ్ బాస్ షో. వాళ్ళని చూడగానే చిన్నపిల్లలు ఎగిరినట్టు ఎగిరారు. ఒక తనుజానే కాదు, వాళ్ళని చూడాలని మనుషుల్ని చూడాలని ఒక ఇదిగా ఎగిరారు. దాన్ని కూడా మన వాళ్ళు ఎంత చేస్తారో చూద్దాం. దానికి కూడా వీడియోలు పెట్టేస్తారు. అది ఇవాళ నేను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పాను. వీడియో లెంత్ ఎక్కువైంది, అయినా చూడండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి. నా బాధలో అర్థం ఉందనుకుంటే ఒక కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.